భారతదేశంలో దొంగ బాబాలు బాగా పెరిగిపోతున్నారు. మాయలు మంత్రాలతో సమస్యలు తొలగిస్తామంటూ కల్లిబొల్లి కబుర్లు చెబుతూ అమాయకులను బురిడి కొట్టిస్తున్నారు. వారి అవసరాలకు వాడుకుంటున్నారు. లక్షలు డబ్బులు దోచేయడమే కాదు, మహిళల మానాలు తీస్తున్నారు. తమ బాధలు తీర్తాయని ఆశతో వెళ్తే వారిపైనే అత్యాచారాలు చేస్తున్నారు. తీవ్రంగా అవమానిస్తున్నారు. చేయించకూడని పనులు చేయిస్తున్నారు. సమస్యలు తీర్చాలంటే తాము చెప్పినట్టు వినాల్సిందేనంటూ అమాయకులను లోబరుచుకుంటున్నారు. మాట వినని వారిని మంత్రాల పేరుతో భయపెడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే మహారాష్ట్రలో వెలుగు చూసింది. ఇంతకీ దేవేంద్ర ఫడ్నవీస్ అడ్డాలో జరిగిన ఘోరమేంటి? అసలు ఆ దొంగ బాబా ఎవరు? అతను చేసిన పాపం ఏంటి? దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? లెట్స్ వాచ్. మహారాష్ట్రలోని రత్నగిరిలో మరో కీచక పర్వం. వార్కారి గురుకులం అధిపతి దారుణాలు. గురుకులంలో మైనర్పై లైంగిక వేధింపులు. ఢిల్లీ బాబా తరహాలో మహారాష్ట్రలో కూడా మరో కీచక పర్వం వెలుగు చూసింది. బాబా ముసుగులో విద్యార్థులపై లైంగిక దాడికి పాల్పడి కటకటాల పాలయ్యాడు. తాజాగా మహారాష్ట్రలో కూడా ఇదే తరహాలో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని రత్నగిరిలోని వార్కారి గురుకులం అధిపతి భగవాన్ కొకరే మహారాజ్ కీచక పర్వానికి దిగాడు. తనపై గురుకుల అధిపతి భగవాన్ కొకరే ఉపాధ్యాయుడు ప్రీతేష్ ప్రభాకర్ కదం లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మైనర్ విద్యార్థిని ఆరోపించింది. గదిలోకొచ్చి అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. జూన్ 12న బాధితురాలు అడ్మిషన్ పొందింది. గురుకులంలో చేరిన ఒక వారం రోజులు బాగానే ఉంది. అనంతరం వేధింపులు ప్రారంభమయ్యాయి. కోకరే మాటిమాటికి గదిగొచ్చి లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తెలిపింది. విషయాన్ని బయటకు చెప్తే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించేవాడని, తండ్రిని సోదరుణ్ణి చంపేస్తానని బెదిరించేవాడని వాపోయింది. ఈ వేధింపులు భరించలేక జరిగిన అన్యాయాన్ని బాధితురాలు తండ్రికి తెలియజేసింది. దీంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. గురుకుల అధిపతి కొకరే ఉపాధ్యాయుడు ప్రీతేష్ ప్రభాకర్ కదం ను అరెస్ట్ చేసి 2 రోజుల పోలీస్ కస్టడీలో ఉంచారు. ఈ వేధింపులకు చాలా మంది బాలికలు బలై ఉండొచ్చని ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఎమ్మెల్యే భాస్కర్ జాదవ్ అనుమానం వ్యక్తం చేశారు. కోకరేతో అనుబంధం ఉన్నటువంటి నాయకులను, ఆయన్ను సందర్శించిన వారిని కూడా బయట పెడతానని స్పష్టం చేశారు. ఇప్పటివరకు సేకరించిన సాంకేతిక శాస్త్రీయ ఆధారాలు బాధిత బాలిక వాంగ్మూలం ప్రకారం నిందితుల్లో ఒకరు శారీరక లైంగిక దాడికి పాల్పడినట్లు గుర్తించామని మహారాష్ట్ర పోలీసులు స్పష్టం చేశారు. అంతేకాదు, గతంలో కూడా దొంగ బాబాల అరాచకాలు మితిమీరిపోయాయి. తన మూత్రం తాగితే అనారోగ్య సమస్యలు పోతాయని, తన షూతో మోహం పగలగొడితే కలిసి వస్తుందని, చెట్లాకులు తింటే కోరుకున్నంత జీతం వస్తుందనే మాటలు చెప్తూ జనాలను మోసం చేసేవాడు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లా సిపూర్ గ్రామంలో అఘోరీ బాబా అలియాస్ సంజయ్ పాగారే అమాయకులైన స్థానికులపై దారుణాలకు పాల్పడుతున్నాడు. అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్లకు తన మూత్రం తాగితే అవి పోతాయంటూ నమ్మించాడు. దీన్ని నమ్మిన పలువురు స్థానికులు అతని మూత్రం తాగారు. అలాగే మహిళలు, పురుషులపై దండలతో దండించడం, షూతో మొహంపై దాడి చేయడం లాంటివి చేశాడు. అక్కడి చెట్లాకులు తినమన్నాడు. అంతేకాదు, తన దగ్గరికి వచ్చేవారి మొహంపై నడవడం, పసుపు చల్లడం, షూ వాసన చూపించడం లాంటి దారుణాలకు కూడా పాల్పడ్డాడు. చివరికి దొంగ బాబాలను గుర్తించి వాళ్లకు బుద్ధి చెప్పే ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు స్టింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఆ దొంగ బాబాను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తాము మోసపోయామని స్థానికులు గ్రహించారు. ఆ దొంగ బాబాను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. ప్రజల నమ్మకాలు, బలహీనతలు ఆసరాగా చేసుకుని పబ్బం గడుపుకునే వారికి కుదవే లేదు. అమాయకులే వారి టార్గెట్. పూజలు, హోమాలు, దోష నివారణల పేరుతో డబ్బులు, నగలు లూటీ చేస్తున్నారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా మోసాలు చేస్తున్నారు. మూఢనమ్మకాల పేరుతో పిచ్చి పిచ్చి వేషధారణల్లో కాషాయ కండువా కప్పుకుని మాయమాటలతో జనాల్ని ముంచేస్తున్నారు. ఆడబిడ్డల మానాలను లాగేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తంగా లేకపోతే మీ ఒళ్ళు ఇల్లు గుల్లవడం ఖాయం.